నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున న్యాయాధిపతిగా మరలా రానియున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఆమోసు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు. పండుగలు చేసేవారు, బలులు అర్పించేవారు, పాటలు పాడేవారు. కానీ వారి దైనందిన జీవితంలో అన్యాయం, పేదలను అణిచివేయడం, లంచాలు, దోపిడీ, స్వార్థం పెరిగిపోయాయి. అందుకే దేవుడు వారి బాహ్య ఆరాధనను అంగీకరించలేదు. 5వ అధ్యాయం 21-23 వచనాలలో దేవుడు వారి పండుగలు, గానాలు, బలుల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసి 24వ వచనంలో నిజమైన ఆరాధన ఎలా ఉండాలో చూపించాడు. న్యాయం నీటి వలె అనగా నీరు ఆగకుండా ప్రవహించినట్లుగా మన జీవితంలో న్యాయము, నిజాయితీ, నీతి నిరంతరం కనిపించాలి. కేవలం సంఘంలో మంచిగా కనిపించడం కాదు, ఇంటిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, మాటలలో, సంబంధాలలో దేవుని నీతి కనిపించాలి. నీతి ఎప్పటికీ ప్రవహించు ఏరువలే అనగా దేవుడు మనలో తాత్కాలికమైన మంచితనం కాకుండా నిరంతరంగా నీతిని కోరుతూ ఉన్నాడు. ప్రార్థనలో ఒక విధంగా, బయట మరొక విధంగా ఉండకూడదు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. న్యాయంగా ప్రవర్తించుట, కృపను ప్రేమించుట, దీనుని వలె దేవునితో నడవాలని మన నుంచి దేవుడు కోరుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మేలు చేయుట నేర్చుకోవాలి. న్యాయ ప్రకారంగా నడుచుకుంటూ, న్యాయం వెదికే వారంగా ఉంటూ, అవసరమున్న వారికి, బాధితులకు సహాయం చేసే వారంగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. దేవుని వాక్యం వినువారు మాత్రమే ఉండక దాని ప్రకారం చేయువారుగా ఉండాలి. ఇతరులకు అన్యాయం చేసేవారంగా కాక, మనకు అధికారం ఉన్నప్పుడు బలహీనులను అణిచివేయకుండా, కేవలం మాటల్లో మాత్రమే కాకుండా క్రియలలో, ప్రవర్తనలో దేవుడు కోరుకున్న నీతి, న్యాయం కనిపించే విధమైన విశ్వాస జీవితం కలిగి ఉండాలి. ఆమేన్.